నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఒక కమెంట్ వచ్చింది అక్క మొన్న. మా హస్బెండ్ చాలా లేజీగా ఉంటున్నారు. లేజీగా ఉన్నా పర్వాలేదు కానీ ఇంట్లోనే ఉంటున్నారు, వర్క్ చేయట్లేదు, జాబ్ చేయట్లేదు, చేయమంటే చేయట్లేదు. ఇది చాలా మంది ఇళ్లలో ఈ సమస్య ఉంటుంది. హస్బెండ్ అసలు ఎట్లాంటి బాధ్యతలు తీసుకోకుండా అలా లేజీగా తిరగడం, కొంతమంది అయితే బ్యాడ్ హ్యాబిట్స్ కి అది తాగుతూ కూర్చోవటము, ఆడదాని మీద డిపెండ్ అయిపోవటము, చాలా నాకు చదివిన తర్వాత టిపికల్ గా అనిపించింది. ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు ఈ సమస్యని? తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మగవాడి సంపాదన ఉండాలి. అవునా? నానుడే ఉంది మనకి, ఆడదాని సంపాదన అడుగంటుతుంది అని చెప్పి. అంటే అంటే ఏదైనా ప్రాపర్టీస్ కొనడానికి దానికి మిగలాలి కదా పద్మిని. అందులో ఆడవాళ్ళు ఏంటంటే పాపము ఏదైనా కూడా అందరికీ ఉండాలని ఆలోచిస్తారు. అది కొందాం, ఇది కొందాం అని ఆలోచిస్తుంటారు. అదే మగవాడి సంపాదన ఉందనుకో, దాయాలి అనే ఆలోచన ఉంటుంది కంపల్సరీగా. ఒక్కళ్ళే సంపాదిస్తుంటే, మగవాడు సంపాదిస్తున్నాడు అనుకో ఒక్కటి, ఇది మనం దాచుకోవాలమ్మా, ఇది దాయాలని చెప్పి చెప్తాడు, అది దాస్తారు. అదే మగవాడు సంపాదించకుండా ఆడవాళ్ళే సంపాదిస్తున్నారు అనుకో, వాళ్ళకి అన్ని కూడా ఇంపార్టెంట్ గానే అనిపిస్తాయి. ఈ ఖర్చు ఇప్పుడు చేయకపోతే ఎట్లా అని అనిపిస్తుంది. అందరి అవసరాలు తీర్చే మనస్తత్వం ఉంటుంది దానివల్ల. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మగవాడు సంపాదించాలి ఇంట్లో. మరి వినట్లేదు, చేయట్లేదు, ఇంట్లోనే కూర్చొని ఉన్నారు, ఎలా? అలాంటప్పుడు తప్పకుండా వెంకటేశ్వర స్వామి కాళ్ళు పట్టుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే జాతకంలో శనికి సంబంధించిన దోషం ఏదైనా ఉంటేనే లేజినెస్ అనేది, బద్ధకం అనేది ఉంటుంది అనమాట. అది పోవాలి అని అంటే మనకి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటే గనక ఆ శనీశ్వరుడు అంతా కూడా వెళ్ళిపోతాయి. అలాగే మీరు శ్రీపాద శ్రీవల్లభుని గనక దండం పెట్టుకొని ఆయన చరిత్ర అనేది చదవడం స్టార్ట్ చేస్తే, ఒక్కసారి చదివేటప్పటికే మీకు డిఫరెన్స్ అనేది కనపడుతుంది. స్వామి ఆయన ఉద్యోగం చేసేటట్టుగా చూడు అని చెప్పి మీరు దండం పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్పు అనేది మీరు చూస్తారు. అద్భుతం. ఒక్క 2-3 నెలలు సిద్ధమంగళ స్తోత్రం చదివి శ్రీపాద శ్రీవల్లభుల్ని దండం పెట్టుకోండి. అలాగే ప్రతి శనివారం ప్రదోష సమయంలో శివుడికి పూజ చేయడం, చంద్రశేఖరాష్టకం, చంద్రమౌళీశ్వరుడికి చంద్రశేఖరాష్టకం చదువుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటే పోతాయి. అలాగే జాతకంలో ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా మృత్యుంజయ జపం చేస్తే చాలా మంచిది. మృత్యుంజయ జపం అనేసరికి అపమృత్యు దోషం మాత్రమే తొలగిస్తుంది అనుకుంటారు, కానీ అవమానం కూడా మృత్యుతో సమానం. డెఫినెట్లీ. ఎక్కడైతే మనం అవమాన పడతామో అప్పుడు అనిపిస్తుంది, నాకు అలా అనిపించేది, ఈ భూమి ఇక్కడ చీలిపోయి లోపలికి వెళ్ళిపోతే బాగుండు కదా మనం అనిపిస్తుంది అనమాట. అంటే అవమానం కూడా మృత్యుతో సమానం. కాబట్టి అలా ఏమన్నా అలాంటి దోషాలు, అలా అవమానం పడకూడదు మనం అంటే, ఇంటేజ్ మనకు ఉద్యోగం ఉండాలి అంటే అతను చెయ్యాలి. అది తప్పకుండా అవ్వాలి అంటే మృత్యుంజయ జపం చేసుకుంటే చాలా మంచి. మనమే చేసుకోవచ్చు. మృత్యుంజయ మంత్రం ఉంటుంది కదా, అది చదువుకోవడమే అనమాట. అది చదువుకుంటే చాలా మంచిది. ఎటువంటి పరిస్థితుల్లోనూ గ్రహ దోషాలన్నీ కూడా వీడిపోతాయి, శని దోషాలన్నీ కూడా వీడిపోతాయి. తప్పకుండా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఇవి చేసుకోవడం. అలాగే మీకు కులదేవత ఎవరున్నారు? చాలా మంది ఈ రోజుల్లో ఇంట్లో సంసారిక బాధలు పడుతున్నారు అంటే కనుక అది కులదైవాన్ని, ఇంటి ఇలవేల్పుని మర్చిపోవడం వల్లనే పడుతున్నారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చాలా మంది నా దగ్గరకు వస్తారు, లాస్ట్ కి నేను చెప్తూ ఉంటే మీకు ఇంటి ఇలవేల్పు లక్ష్మీనరసింహ స్వామి అని అడుగుతాను నేను. అవును అని అంటారు. మరి మీరు ఏం చేస్తున్నారు స్వామికి అని అంటే ఏం చెప్పరు. అలాంటప్పుడు నేను చెప్తాను, లేదా ప్రతి శనివారం స్వామికి బెల్లం పానకం నైవేద్యం పెట్టండి, ప్రతిరోజు బెల్లం నైవేద్యం పెట్టండి, చక్కగా స్వామిని వేడుకోండి. ఇంటి ఇలవేల్పు అని అంటే మన ఇంటి పెద్ద ఎంతనో ఇంటి ఇలవేల్పు కూడా అంతే అనమాట. కాబట్టి ఆ ఇంటి ఇలవేల్పుని తప్పకుండా మీరు పూజించండి. నాకు బాబా గారు అంటే చాలా ఇష్టం, శ్రీపాద శ్రీవల్లభులు అంటే చాలా ఇష్టం. కానీ నేను ఏం చేసినా ముందు విఘ్నేశ్వరుడికి, తర్వాత మా ఇంటి ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసిన తర్వాతనే మిగతా ఎవరికైనా కూడా చేస్తా. అంటే పూలు పెడుతున్నారు అనుకో, ముందు విఘ్నేశ్వరుడికి పువ్వు, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. అది కూడా ఆర్డర్ లోనే.
మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చిన్న చిన్న విషయాల్లోనే చూసుకోవాలి. చాలా ఆ! చిన్నదిగా అనిపిస్తుంది అవును. మనకి. అవును. కానీ పువ్వు పెట్టడానికి ఏముందిలే అనుకుంటాం గదా! అనుకుంటాం. కానీ అలా కాదు. ముందు విఘ్నేశ్వరుడికి పెట్టిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. మీరెప్పుడైనా ఆంజనేయ స్వామికి గనుక పువ్వు పెట్టేటప్పుడు ముందు శ్రీరామచంద్రుల వారికి పెట్టిన తర్వాతే ఆంజనేయ స్వామికి. ఇవి మనం చిన్న చిన్నగా తీసుకున్నామనుకో చాలా పాజిటివిటీ నింపుతుంది మనలో అన్నమాట. తప్పకుండా ఇలవేల్పుని పూజించడం అనేది మనకు అలవాటైపోతుంది. ముందు అసలు ఇంట్లో ఏదైనా శుభకార్యం అయింది. స్వామికి ఒక 116 లేకపోతే మీరు బట్టలు పెట్టే శక్తి ఉంటే బట్టలు పెట్టడం. తప్పకుండా రా నాయన శుభకార్యానికి అని చెప్పి ఆయనను ఆహ్వానించడం. ఇలాంటివన్నమాట. ఉద్యోగం వచ్చిందనుకో నీకు బట్టలు పెడతాను అని ఇంటి ఇలవేల్పుకి దండం పెట్టుకోండి. అలాగే ఇటువైపు వాళ్ళకి ఆంధ్ర సైడ్ వాళ్ళకైనా సరే, మనకి తెలంగాణ వైపు వాళ్ళైనా బాలమ్మలు, అమ్మవార్లు లేకపోతే ఉంటారు. ఉప్పలమ్మ అమ్మవార్లు ఉంటారు. వాళ్ళకు కూడా చేయకపోవడం వల్ల కూడా అలా మత్తుగా పడుకొని ఉంటారన్నమాట. పని చేయకుండా ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు మగవాళ్ళు. మీరు అవును. వాళ్ళకి కూడా అవును. దండం పెట్టుకోండి తప్పకుండా. మేము ఇది చేస్తామమ్మా అని చెప్పి దండం పెట్టుకోవడం. మంగళవారం బాలం ఉందనుకో తప్పకుండా మంగళవారం తీపి పాయసం పెట్టాలి. బాలమ్మ అంటే ఎవరు? మనం బాల త్రిపుర త్రిపుర సుందరి దేవి. సుందరి. కాబట్టి తప్పకుండా తీపి నైవేద్యం అనేది మంగళవారం ఆవిడకి దీపం పెట్టడం, అలాగే తీపి నైవేద్యం పెట్టడం, ఇట్లాంటివి చేసుకోవాలన్నమాట. అలాగే పితృదోషాలు ఏమన్నా ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయకుండా ఉండడం, వ్యసనాలకు అలవాటు పడడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. మరి పితృదోషం ఎలా అయ్యా తీసుకునేది అంటే, అమావాస్య వస్తుంది కదా, అమావాస్యకి తప్పకుండా వాళ్ళకి దండం పెట్టడం. ఇప్పుడు మా చేతుల్లో ఉన్నది మేము చేయగలుగుతున్నామని కనీసం మంచినీళ్ళు బయటపెట్టి వాళ్ళని స్వీకరించమని చెప్పడం. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. అద్భుతం. ఇలా ఉద్యోగం చేసేటట్టుగా ఆశీర్వదించండి. మిమ్మల్ని తప్పకుండా మీకు మేము మంచే చేసుకుంటాం. మేము తప్పకుండా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. మర్చిపోము. వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేర్లు కలుపుకోవడం, ఇలాంటివి దండం పెట్టుకుంటే కూడా పితృదోషాలు కూడా తొలగిపోతాయి. రైట్. అయితే ఇలవెలుపులు ఎవరో మాకు తెలీదు అనే వాళ్ళు కూడా ఉండొచ్చక్క. మా ఇంటి ఇలవెలుపు ఎవరో మాకు చెప్పలేదండి పెద్దవాళ్ళు. శోధించాలి. నేను అట్లా ఒకళ్ళకి వాళ్ళ ఇంటి పేరు తీసుకొని, అప్పుడంటే నాకు టైం ఉండేది. ఇప్పుడైనా కూడా ఏం పర్వాలేదు, వాళ్ళ ఇంటి పేర్లు ఎవరున్నారో చూసి వాళ్ళకి బలానా అమ్మవారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది అనమాట. అంటే వాళ్ళు కూడా తెలుసుకున్నారు. నాకు తెలుసుకునేటప్పటికి వాళ్ళకే కనపడింది. మన ఇలవేల్పు ఎలా అంటే మనకి గుర్తు చేస్తారు. కంచి పరమాచారి గారి దగ్గర కూడా ఒక అతను వస్తాడు. కార్ ఎప్పుడు ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. అనుకోకుండా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. నాకేం అర్థం కావట్లేదు, ఈ కారు ఎన్నో గుళ్ళు తిరిగాను, నేను పూజలు చేయించాను, ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే, ఆ అమ్మవారు కదా, అమ్మవారి పేరు చెప్తారు, నేను మర్చిపోయాను, ఆ అమ్మవారు మీకు గుర్తుందా, అక్కడికి వెళ్ళి పూజ చేయించు అంటే, అయ్యో అమ్మవారు మా ఇంటి ఇలవేల్పు స్వామి, మేము ఇదివరకు పిల్లలకి వెళ్ళి అక్కడే పుట్టు వెంట్రుకలు కూడా తీయించేవాళ్ళము, ఏమిటో కాలక్రమేణా మర్చిపోయాం ఆవిడ్ని అని అంటే, వెళ్ళి నువ్వు పూజ అది చేసి వెనకాల ఆవిడ అభయంతో అని చెప్పి రాయి కారు పైన అని అంటే, ఆ క్షణం నుంచి అసలు చిన్న యాక్సిడెంట్ కాదు కదా, చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. ఇక్కడ చూడు ఇంటి ఇలవేల్పు అమ్మవారు, ఆవిడ గుర్తు చేశారు. గుర్తు చేయడం అన్నమాట అది. అదేదో వాళ్ళ పేరు పెట్టుకుంటేనేనా వాళ్ళకి హ్యాపీనెస్ అని చెప్పి మనం నాణ్యానికి యువతల వైపు ఆలోచిస్తాం కానీ, కర్మని అనుభవింపజేయకుండా గుర్తు చేసి ఏదైనా పెను ప్రమాదం రాకుండా అమ్మవారు పరమాచారి గారి నోటితో చెప్పించారన్నమాట. అలా మనం ఆలోచించాలి. తప్పకుండా. ఎప్పుడైనా భగవంతుడు మనం రక్షించడానికే చేస్తాడు ఏ పనైనా. ఈ వీడియో కూడా మనం అందుకే చేస్తున్నామేమో. ఒకవేళ ఇలవెల్పుల గురించి మాకు తెలియదు అనుకున్న వాళ్ళకు, అరే మనం వెతకాలి, మనం మా పేరు కూడా రాద్దాం అనుకున్నాను కానీ రాయలేదు ఆడావిడలో. సో ఇట్లాగే మీకేమైనా సమస్యలు ఉండి తెలుసుకోవాలి, పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.